ఒక్కసారి ఉమ్మద్దు ఒక్కసారి తగ్గద్దు 30 కోట్ల మూడు 70 కోట్ల దేవతలు వంద లింగాలు ఆచారవంతులు ఒక్క మెట్టలు దుమ్మాల తగ్గటోళ్ళు దగ్గరగా నా తల్లి పర్వతమ్మ దుమ్మత్త అని వాడు బండారు తీసి కళ్ళ మీద పడుతున్నది ఆడవిల్ల పర్వతమ్మ 3 సార్లు అటు ఉరికింది కాదు ఒక్కసారి దుమ్మలేదు ఒక్కసారి తగ్గలేదు దేవాల దేవతలు తుమ్మటోళ్ళు తుమ్ముతున్నారు దగ్గతోళ్ళు దగ్గుతున్నారు కాలశంకరుడు मर्द भाई अजय शंकरी పిల్లలు భర్త వేడిపోతున్నా అని అమ్మవారు పార్వతి చూడు ఒక్కసారన్న తగ్గిందా పొరినాసోటి తుమ్ముతలేదు తాగుతలేదు అయితే ఇప్పుడు వీళ్ళందరూ దేవాల దేవతలందరూ తుమ్ముతారు తగ్గుతారు కానీ పార్వతమ్మ ఒక్కసారి తుమ్మలే ఒక్కసారి సత్యవంతురాలు వేరుకోవాలి ఎవరు సత్యవంతులు అంటావురా ఎవరు సత్యవంతులు తగ్గలేదు కాబట్టి ఆగులు దగ్గర రాకు వాడు కోపం మీద ఉన్నాడు ఓరి బ్రహ్మదేవ ఓరి విష్ణుదేవ మీరు ఎట్టోళ్ళు ఎంత పిచ్చోళ్ళు ఉన్నారు వారి దేవాల దేవతలందరూ తుమ్ముతున్నారు దగ్గుతున్నారు నేను కూడా దగ్గుతున్నా మరి వీళ్ళందరూ దగ్గంగా వీళ్ళందరూ మంగ ఒక్క పార్వతి లంగ పార్వతి ఎందుకు తుమ్మలేదు ఎందుకు దగ్గలేదు సత్యవంతురాలు సత్యవంతురాలు అంటున్నవరే బమ్మిగా మరి అది కళ్ళం లోపల అడుగు పెట్టంగా ఏమన్నది ఎక్కడున్నవరా బాయి కాడ బ్రాహ్మణోడా అని బ్రాహ్మణోడ
నన్ను గీత కోసం ఉంచుకోవైతే నువ్వు అది నమ్మి కోసం తీసుకురా ఏడుతాను. అవునా నువ్వు కూడా పిచ్చోడు కదా కష్టం వచ్చినప్పుడు ఇది అయ్యో, రాముడు అంటే మొగుడు మొగుడు అని ఎడతాను మొగడు మొగడు అని ఏడుతారు బావనోడ బావనోడ ఏదో నోటికి వచ్చింది బావనుడా అనేది బావనోడ అని ఎందుకు ఏడవాల మరి మొగడో మొగడని నన్నాలు చేసుకోవాలి సరే, అదనా చేయాలి ఏనా చేయాలి రంగ పార్వతి దొంగ పార్వతి భావన కూడింది భావన మంత్రం నేర్చింది భావన మంత్రం అంతా పెద్ద మంత్రం సరే ఎందుకు ఇంకా మనం తగ్గిన మీరు నడుస్తారు. మచ్చలేని కులానికి మచ్చ తెచ్చింది అయితే నా తీయరా. ముక్కు మీద ఈ కాలుతో అది మీ అదృష్టే మంచిదని. ఏ అదృష్టం ఉన్నది అదృష్టం కంకరం ఇది అదృష్టం సత్యవంతురాలు సత్యవంతురాలు నమ్మాలంటే మనకైనా కానీ ఊరు గడపడ 12 ఎకరాల పెట్టు కరువు బండి ఉన్నది ఆ ఒత్తి కట్టలు బద్ది కట్టలు 7 బళ్ళు నాగబల్ల కట్టుకుపోయి నాగబల్ల 2 ఒత్తి కట్టలు మధ్య కట్టలు తీసుకొచ్చి ఆ ఎర్రగున్న యొక్క 12 బిగాల పరుపు బండ మీద వేసి లక్కో ఎర్రగా బండను కాలవాలి ఆ బండ మీద పార్వతమ్మను వాటి ఇడు బొర్రియాలి చింతాకు మందు చీర కాలద్దు రాలాక మందు ఉర్రక కాలద్దు లోపల పెట్టుకున్న మల్లెపూలు మారిపోవద్దు పెట్టుకున్న బొట్టెమో పెట్టద్దు నేను గట్లయితే ఏలుకుంటా తమ్ములారా మామకి సాగతి ఇట్లా అయితే గిట్లా అయితే వాళ్ళు పైసలు అడగలేక ఈ నింద పెడతాను రా ఇల్లు కావాలంటే ఇల్లు కట్టిస్తారా ఈ బాగా చెప్పి మరి పిల్లలకి చేస్తే కష్టం ఇంట్లోకెళ్ళి ఇద్దరికి వెళ్తారా తోలుడు కాదు కానీ నేను చెప్పిన పని మీరు చేయాలి కానీ నాకు పెళ్ళాలి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాక పెళ్ళ ఊళ్ళు ఉన్నా లేదా గట్లా కారు ఎక్కితే మళ్ళీ అంటే పోతే 6 నెలలకోసారి 6 నెలలకోసారి ఒక్కసారి 5వ 10వ కావాలి ఎవరు నాకెందుకు పైసలకి సాధ్యపడితే చెప్పు మరి పైసలకు ఆశ సత్యవన్న మాట నీకెట్లా నీకెట్లా సత్యవన్న మాట చిల్లిక చిల్లిక కాదురా గాసిలికే గీసిలిక అయిందిరా వారి మీకు తెలుస్తలేదు మీరు బొర్రిస్తారా లేకపోతే మిమ్మల్ని బొర్రిస్తే ఇట్ట ఉంటే వెళ్ళుకుంటా లేకపోతే సత్యవంతరాలు అయితే బతికత్తే సత్యవంతరమేగా అరే నువ్వు సత్యవంతుడు నేను సత్యవంతుడు నువ్వు అన్నమాట తప్ప అవతమాలే నువ్వు లంగ కాదు ఒక్కసారి నేను పడగ బతుకుతాం కదా అరే నన్న ఊరప్ప పోయినట్టు వందర ఏమడైతే సత్యవంతుడైనా అవినీతిమంతుడైనా పోయి అగ్గి ముట్టుకుంటే ఒక్కచ్చు తప్పుతాడు లేదని అది సత్యవంతురాలు అయితే బతికి పట్టగట్టి బయటికి రావాలి అట్లా కాదు మరో చూడపోతే కళ్ళు మూసుకొని ఉంటారా మరి నేను అత్తనవ రాను అనేది ఇక్కడ చదువుతాను సరే నమ్మడు ఉంటాడు సరే మంచి రాత్రప్పుడు ఆ లోకాల శంకర బయలుపోయి 12 ఎకరాల పరుపు బండను పొడువంగా పొద్దు ఏ తీరు ఉంటుందో గట్ల ఎర్రంగా బండను కావాలి బండ మీద పార్వతీదేవిని బొర్రియాలి చింతాకు మందు సీరగాలకు ఆగినంత బొగ్గు రావద్దు చూసుకున్నది పేడెత్తద్దు అన్నాడు సరే మంచిదో శంకరి పోయి మేము బయలుపోయి బండను కాల పెడతామా ఆగో దేవతలందరూ చందోరి మందోరి గట్ల పోయి వద్ది కట్టెలు మధ్య కట్టెలు చెప్తావా అని ఆగో బయలెళ్ళి ఎట్లా పోతున్నారు
కొడుతున్నారు మధ్య గడ్డలు కొట్టుతున్నారు దేవాల దేవతలు ఆయన కొట్టుగా పేద బంగారు ఆ ఒత్తి కట్టెలు మధ్య కట్టెలు వేసుకొని బయలుదేరి ఊరు బతుకున్నది 12 ఎకరాల పరుపు పంటది 60-60-120 ఒత్తి కట్టెలు మధ్య కట్టెల బండ్లు కొట్టి కట్టిరు 12 ఎకరాల పరుపు బండ మీద కట్టెలు వేసి అంటూ పెట్టిరు బండను ఎత్తగాల పెట్టిరు పొడవంగా పోసేస్తున్నదో బండ గట్ల లైట్ వాళ్ళ ఎర్రగున్నవి పార్వదేవి మాత్రం బండ మీద పాదం పెట్టి కథమైపోతుంది అద్భురా లోకాల శంకర అంటే ఇంతలేడా దానికి మీరేమి ఎత్తుమని పార్వదేవి వేదిక తీరు పార్వదేవి నీ భర్త ఎత్తినట్టుగా బండలు గాలబెట్టము బండ వినపడన్నట నొట్టుకున్న పట్టుకోవద్దా చెప్పకున్న పట్టుకోవద్దాట అటువంటి నెత్తి లోపల ఉన్నాయి పూలు వెళ్ళిపోవద్దాట అట్లయితే ఏరుకుంటాడు నీ భర్త లోకాల శంకరుడు బండ వేడి ఓ రామమ్మ ఓ పార్వదేవి నేను దాకా నిలబడు చేసి చెప్పినట్టయినా కానీ నేను తప్పకుండా చేస్తానని నా ప్రాణం పోతుంది నా జీవనం పోతుందా అని కన్న తల్లి కలకల కలకల కన్నీరు తీసుకుంటా అగో అటువంటి ఒక్కనా రాత వీధ మనుషయ్య నేను దేవతలాడి బిడ్డనాయి దేవదారి మొలకనాయి నేనేమో పేరు కత్తినాని కలకల కన్నీరు తీసుకుంటా కన్న తల్లి పార్వతీదేవి నన్ను నీ వారనుకోని తరి చేర్చుకోదంగామా నీ వారనుకోని దరి చేర్చుకోదంగామా నీ వారనుకోని తరి చేర్చుకోదంగామా నీ వారనుకోని దరి చేర్చుకోదంగామా నీ భక్తులమని నన్ను కాపాడుకోదంగామా నీ భక్తులమని నమ్ముల కాపాడుకోదంగామా నీ భక్తులమని నన్ను కాపాడుకోదంగామా నీ భక్తులమని నమ్ముల కాపాడుకోదంగామా నీ వారనుకోని దరి చేర్చుకోదంగామా నీ భక్తులమని నమ్ముల కాపాడుకోదంగామా చేతులతో అర్చనలు గొంతులతో కీర్తనలు చేతులతో అర్చనలు గొంతులతో కీర్తనలు నీకెవరు లేరు నాకు నువ్వు తప్ప నీకెవరు లేరు నాకు నువ్వు తప్ప నీ వారనుకోని దరి చేర్చుకోదంగామా నీ భక్తులమని నన్ను కాపాడుకోదంగామా నీ భక్తులమని మమ్ముల కాపాడుకోదంగామా నీ భక్తులమని నన్ను కాపాడుకోదంగామా భక్తులమని మమ్ముల కాపాడుకోదంగామా రామక్రోధాలతో మళ్ళీ
సిగలోపల మల్లె పూలు వాడిపోలేదు ఎప్పటోల కన్న తల్లి బయటికి వచ్చైనా గాని ఇక నా భర్త వేడిపోయినా భర్తతో చెప్పుకుంటాను బావని ఎమ్మడి పెట్టుకొని బావయ్య మీ తమ్ముని వేడిపోదాం పమ్మాని ఆగో సంభ్రమడకుండా సంతోషపడకుండా ఈ ఆనంద ఆనంద ఆనందమాయే నువ్వు పురుగుల పడిపోతావు శంకరిగా ఆడల కోసం ఉంచుకోవద్దురా వాళ్ళు చేసే పని చెప్తారు కానీ మీ తల మించిన పని చెప్తారా పొల్లలు అది కోసం ఉంచుకోవాలి కానీ పొల్లలు ఇంత కట్ట పెడతా ఆనందం అవుతుంది నెగ్గి వచ్చింది కాబట్టి సంబరం అనిపించింది అట్లా ఆ వ్యక్తి షరతులకు తగ్గింది కొల్ల ఇగో అరే అరే నలుగురు దగ్గర పోయేది నలుగురు చెప్పేది లేదు మనకు ఇంట్లో మాట బయట పడితే ఇచ్చేది పోతుంది నలుగురు కాలు చెప్పేటోళ్ళు భారీగా మేము చెప్పినప్పుడు మా మాట మేము పెద్దలో భారీ ఇందులో నా మాట దాని మాట వినేడు దాని ఇంట్లో కోరకపోన్నా అవురా దేవాల దేవతలందరూ 6 రోజుల దూరం ఉండి అబ్బా తగడు తగడంటారు మరి పార్వతమ్మ చూసుకో ఇక్కడ వినిరా అయితే మరి గంట తగడు నీకు రావంగా మరి పార్వతమ్మ బొర్రిందానికి సీతామందం చీర కాగలేదు సత్యవంతురాలు ఏలుకో ఏలుకో ఏలుకుంటా తీసుకుపోరా తప్పులాడ ఒక్క మాట ఇది సత్యవంతురాలు నాకెళ్తే కానీ నాకు గంగ వెళ్ళిపోవాల తానం చెయ్యాలి నాకు పూజకు వెళ్ళైతుంది లేదు లేదు ఈ పార్వతి దగ్గర మీరిద్దరు కావాలంటారు నేను వచ్చరాక నేను గంగతానని పోయేస్తా నాకు పూజలకు వెళ్ళైతాను దీంతో నేను నా పూజలు బంధం అవుతుంది అందుకొరకే వచ్చరాక పార్వతి దగ్గర మీరు కావాలన్నది అది కానాడు లోకాల శంకరుడు దాని వేరు తీసి దాని కంటే పడిపియకపోతే నా పేరు లోకాల శంకరుడు కాదనుకున్నాడు గంగ పోయి సరే
నువ్వు ఎందుకంటే ఇక నేను ఈ బాధలో పడి పూజ మర్చినావు పూజ మర్చిన పోరా వచ్చినాక మేము ఇద్దరు ఒక్కడి చేసినాక మేము ఇంటికి పోతాం పోరా ఒక్కటైతే అరే అయితే కలిపి కలిపి కదే వారు మేము మాట్లాడలేదు చేయలేదు నీకు చేసి చేసి కిషోర్ దాన్ని చేసి పడితే గిఫ్ట్ అవుతాను నాకు అరే పొల్లకు లంచం లేదు నాకు నేలు పెట్టి చూస్తున్నాడు లేదు లేరు ఏ అరే ఆ మాట ఎందుకు రాజీ లంగా 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 అని ఎవరు నాలుగు చూపు చూస్తాను నీ అంత లంగలే నీ అంత బయటబాయి తమ్మురాలే మనకు ఆంధ్ర కాదు నాకు పూజకు వేలైతుంది నాకు పూజ నేను గంగదానం పోతానన్నాడు ఇద్దరు తమ్ములని కాదు పర్వత కావాలి పెట్టిండు నాకు మారు లోపల మారు మారు విషయాలు పడ్డాడు నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి నేను ఏడు వెళ్ళిపోవాలి దాని ఏళ్ళు తీసి దానికట్లా పడిపిస్తాను అని మా మామయ్యని కానీ ఇవ్వమంతా పట్నం లోపల ఇవ్వమంతా మారా ఉన్నాడు మా మామ దగ్గర పోతా మా మామ దగ్గర పోయి ముచ్చ చెప్పుతాను అని అగో దండివాడు కళశంకరుడు వదల్లో వినాయకుడు కుమారస్వామి వారు మంచిగా ఉన్నారా మరి నీ అన్నగారు నా పెద్దలు అల్లుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవి శుభముపై కొత్త దేవతలందరూ ఏం మరి నచ్చినవయ్యా రాజరా కచ్చినవు అయ్యో అయ్యో కుర్చీ పీఠాల మీద నాలుడు అన్నంత చుట్టం లేదు అంతా కూరంత కూరే లేదంటారు అల్లుడా చుట్టాలో చుట్ట పెద్ద చుట్టం నువ్వే అయితే కానీ అల్లుడా ఏం పని వచ్చినవయ్యా ఏదో పిడువటట్టు వచ్చివి మరి పొలం దొరకొచ్చిన అయిపోవాలి విజయం మనవన్ను మనవరాలు తీసుకొచ్చి ఎండాకాలం చెరువులకు 4 రోజులు ఉండిపోతుంది నిన్ను నమ్మరాలు ఒంటరిగా ఒంటరిగా నమ్మచ్చా అల్లుడు మంచోడు గొల్లలు మాత్రం అక్షింత బయలుపోయి అల్లుడా ఏంటి తప్పు చేస్తాడు ఎండ ఉన్నా మనిషి అల్లుడు వచ్చిండు అల్లుడు వచ్చిందా ముట్టి పోయి ముట్టి మటన్ నీళ్ళు చల్లగా అల్లుడు ఎండ తీసుకొచ్చి చిత్రగా తాగుతాను నేను పచ్చి గంగ కూడా ముట్టవు ఇలా పోయేది ముట్టడు పూజ చేసినాకనే ఏదైనా ముడతాడు కానీ గంజాయి అదే నేను అనేది అయితే నీది మా దేవాన దేవతలందరూ మంచిగా బాబు ఆగు అక్కడ పెట్టి అల్లవాడితే మాట్లాడి అల్లుడు చెప్పు ఏందో చెప్పు ఏ గ్రంథం చెప్పు
అయితే ఆ, మావయ్య ఎంతైనా నువ్వు అన్న అనుకున్నా కానీ నేను భూమి రేడు విధంగా రాజలు రేడు రంగు నా పేరే పోయింది ఓలో శంకరుడు అంటారు. గోళశంకరుడు అంటారు. మావయ్య ఒక్క ముచ్చట ఒక్కటి కాదయా పగాడు. నువ్వు రాజ్యాల రాదు, నువ్వు సత్యవంతునివి. ఎవరికైనా పంచాయతీ చెప్పిందంటే ఎవరికైనా ఒక్కటే పంచాయతీ ఒకటే మాట. మావయ్య, అయితే నేను భూలోక నగరం లోపల తిరుక్కుంటూ రావంగా ఒక 7 సింతల పల్లె. ఆ 7 సింతల పల్లె లోపల ఒక ముత్తరాజు కులం లోపల ముత్తరాజు రావణకు 2 భార్యలు ఉన్నారు. మంచిగా మనసులో పెట్టు. అయితే ఆ ముత్తరాజు చేతిరావు నువ్వు చేసపడితే మరి మా మామ దగ్గర నీ దగ్గరికి వచ్చిన ఏది పోనీయడు. అయితే ఆ రావణకు 2 భార్యలు. పెద్ద భార్యకు 2 కొడుకులు ఉండగా భర్తను వదిలి తెచ్చి తెచ్చి అన్ని లోపల పోయి ఎవరినో 3 కోళ్ళ రంగుల గర్భం చేసుకొని వచ్చింది పెద్ద భార్య. పెద్ద భార్య నువ్వు తప్పు చేసినావాడు రావణ్ అంటాడు. నేను తప్పు పొల్లంటాను. అయితే నేను తిరుక్కుంటూ రావంగా ఈ జంగమయ్య ఈ ముచ్చట చెప్పు అని నన్ను అన్నాడు. శ్లోకాల శంకరుడు చెప్తే నేను ఇంట ఏదైనా ఆయన ఖచ్చితంగా చెప్తానని నిన్ను అడిగారు. నన్ను అడిగితే నాకెరికేనా ముందు 3 సార్లు ఏం చెప్పాలి మరి నాకేం ఎరికని పూజ అని పూజలే నీలవైతావు అంతే. అయితే ఈ ముచ్చట మా మావకరికి మా మావ చెప్తానని నేను నీ దగ్గరికి వచ్చిన. ఈ ముచ్చటకేందో నువ్వు తాత్పర్యం తెలుసుకొని ఇంత జవాబు రాసిచ్చావు అనుకో, ఈ ముచ్చట వచ్చి మళ్ళీ అక్కడ ఏమున్నదయ్యా భర్తలు కాదని 6 నెలలు వైరంట్ల గర్భం చేసుకోవాలి. వచ్చిన ఆడదాని ముఖం తెల్లారి ఎక్కితే దాని ముఖం చూడద్దు. దానికి తడిపెడి తాళం పోయాలి. ఆకుపచ్చ చీర కట్టాలి. అద్దాల రైక తొడగాలి. 5 ముత్తైదులు విలిపియాలి. ఒలకంగా ఓడువాల బియ్యం పోయాలి. ఆగో ఓడువాల బియ్యంతో దప్పు సప్పులతోని ఆకాశానికి జాలని మిగుల కాత్నం పేరువాల ఊరవుతల 12 ఎకరాల పరుపు పండ వీరి ఆకాశానికి జానుడు మిగుల కాత్నం వేసి కాత్నం లోపల సజీవ దానం చేయ పానం ఉండగానే దాన్ని కాలబెట్ట అంతే. అది అసోంటి పంచేది గట్టి చెప్తాను. అది ఎవరికైనా గణేశాలయ్య మనకు అంతే. పంచాయతీ అన్నప్పుడు మామ నీ బిడ్డ సంగతి నీకేదో కానీ నువ్వే పడుతుంటావే మామ. మామయ్య అయితే నువ్వు ఈ ముచ్చట చెప్పినావు. ఈ ముచ్చట నేను ఇట్లా చెప్పిననుకో నా జంగమని మాట నమ్ముతారా? నమ్మరు. గిరి మీద గిత్త సిట్టు రాసిచ్చిన అనుకో ఈ సీటు కొంచెం పోయి పంచాయతీల వారేసేది కథమి అదే కొట్లాడుతుంది. సరే రాత్రపాటు ఇగో పెన్నున్నది సరే. నీ బిడ్డ అయినా నా బిడ్డ అయినా పరాయోని బిడ్డ అయినా ఎవరి బిడ్డ అయినా భర్తను కాదా అని భర్తలు కాదని 6 నెలలు పోయి రంకుల గర్భం చేసుకొని వచ్చిన ఆడదాని మొక్కలు చూడాలి. దాని అటువంటి తడిపెట్టి తానం పోయాలి. ఆకుపచ్చ చీర కట్టాలి. అద్దాల రేఖ తొడగాలి. నొట్టి బొట్టు పెట్టాలి. చెప్పులకు బస్సు పెట్టాలి. 5 ముత్తైదులు వచ్చి ఒరకంగా ఓడవాలి. బియ్యం పోసి సప్పులతోని ఊరవతల ఆకాశాన్ని జాన మీద కాట్నం పేర్చి కాట్నం లోపల సజీవ దానం చేయగలరు. ఇట్లు ఇమమంతుడు కోడికి ఎత్తినట్టు పట్టుకపోయి అది వాడి కొట్లాడాలి. దేశవంతుడు అలవాటు నీకు అసలు వస్తుంది నేను పోతానా పోయిన తర్వాత మళ్ళీ ముచ్చి రాగత్తే మళ్ళీ చెప్తారు నా బిడ్డ అయితే మంచిగా ఉన్నది కదా. మీరు సుత మంచిగా కూర్చోడమే అని మా బిడ్డకు చెప్తారు. మీరు కూర్చోని చెప్తా వాళ్ళు కూడా అట్లా చెప్తా. ఎవరు అట్లా అయితే కాలశంకరుడు మా దగ్గర వెళ్ళి ఉత్తరం రాపించుకున్నాడు. మామయ్య నేను చెప్పిన మాట ఇది నిజమే ఉన్నది. మా మామూలు ఇదే మాట చెప్పిండు. మా మామ చెప్పినాక ఇలా తెలియని ఆ ఉత్తరాలు పట్టుకొని ఎవరి దగ్గర పోతే ఈ ముద్ర బయట పడతారు. బ్రహ్మదేవుని దగ్గరికి వచ్చింది.
శంకరి పూజ పోతే గంటలు గంటలు పోతారా మమ్మీ ఇక నా పూజ కట్టుకున్నట్టు నాకు గంటల లెక్కనే ఉంటుంది. ఇంతసేపు పోతారా పార్వతీదేవి తలుపు దగ్గర పెట్టిపా పొల్ల పిక్కడ చూడండి ఉడికిచ్చు మమ్మీ ఏంటిదకి ఉత్తరం ఇక్కడ ఇది ఎక్కడిది ఏమో ఇది ఎప్పుడు వచ్చిందో మీరు ఇన్నే ఉంటుంది కదా ఉన్నాం వివాదానికి కావాలి మరి ఏమని పంపిలో చూడు. ఇది మామరా మామ కదా నిమమంతుంది ఏం రాసిందో చూడు. నీ బిడ్డ అయినా నా బిడ్డ అయినా ఎవరి బిడ్డ అయినా పార్వడి బిడ్డ అయినా పంపుని బిడ్డ అయినా అందరికి ఒక్కటే చాలు. భర్తలు కాదు 6 నెలలు పోయి వచ్చిన దాన్ని రక్కుల గర్భం చేసుకున్న దాని ముఖం చూడద్దు. దానికి తడిపెట్టి తారం పోయాలి. 5,000 అద్దాలు రేఖ తొడవాలి. 10,000 పట్టు చీరలు కట్టి ఉలకంగా ఓడవాల బియ్యం 5 ముత్తైదులు ఉలకంగా ఓడవాల బియ్యం పోసి దాని సజీవ డబ్బు సత్తులతో ఊరికి పరవడు బాగా బందు ఆకాశానికి జాగ్రత్తగా కాట్నం వేసి కాట్నం లోపల సజీవ దానం చేయాలంటే ఇట్లు ఇమ్మంతుడు వారి నువ్వు మా దగ్గర నేనెందుకు పోయినా మా దగ్గర నేను గంగతాన బయటకు పోయి వేసుకొని ఇది ఎగిరొచ్చింది అక్కడ నుంచి ఎగిరొచ్చిందంటే ఆయనకైతే తెలిసిందో ఈ ముచ్చట. బిడ్డ మొక్కలు చూసడానికి ఇష్టం లేక ఉత్తరాలు పంపినట్టుంది మామ. ఈ ముచ్చట తెలిసిందా? ఈ ముచ్చట తెలిసపడితే బిడ్డ మొక్కలు చూడడానికి ఉత్తరం పంపిండు. మా మామకి అవసరమైన బిడ్డ నాకు ఇందులో రాసు సుత రాసి నీ బిడ్డ అయినా నా బిడ్డ అయినా సుత రాసి ఆయన మరి అంటూ ఇప్పుడు ఏమంటారా అన్నా సంతం సంతం ఎవరి నుంచి కాదు పెట్టు లంగ బరే లంగ ఇది నువ్వు లంగ ఏమో గైడ్ చేసినావు మామను ఆమెతో నీ బిడ్డ నా బిడ్డ నువ్వు పార్వతీదేవి నువ్వు చెప్తావు మా మావ ఎప్పుడు వేయకపోతే మన పని అయిపోతుంది. మామ మాట అందుకొరకే బాబగారు పార్వతిని కట్ట లోపల కలబెట్టాలి. నేనే చేసుకున్నాక హరికోసం ఉచ్చుకోవచ్చు హరికోసం ఉచ్చుకుని ఇప్పుడు నేనేమన్నా కాదు నువ్వు నిర్దభోగము నేను అచ్చి ఏలుకొని ఇంట్లో తీసుకోవాలి అనుకున్నా. ఇంట్లో మా పిల్లలు తింటారు ఏంటి వాళ్ళ పిల్లలు మీరేది పోయేది మీరేది చేసేది మన మనం ఏంటి 3 నెలల కొత్త తోడగుట్టేప్పుడు అచ్చికనేనా గూడు వచ్చుకోవచ్చు జాగ్రత్త వచ్చుకోవచ్చు కానీ ఈ కట్ట వచ్చుకోవాలా ఏం కట్టవచ్చు నీకు వచ్చింది నా కట్టం నీ కట్టం సపరేట్ పొలం తీసుకొని ఇంట్లో అంటే మీరేసుకున్నావా నాకు ఉండేది మనసులా మా మామే ఉత్తరం రాసింది మా మామ మాట తీసేస్తావా నీ పిల్ల పొల చేతిలో పెట్టేస్తా మీ పెద్ద ఇగో అవే మంచి లక్ష్మీదేవి సరస్వతి ఇక మీరు పోయి ఆ పొలం తయారీ తల్లి పార్వతీదేవి ఉత్తరం చేతికిచ్చిన వాడు ఉత్తరాన్ని చదువుకున్నది పార్వతీదేవి. నా కన్న తండ్రి కన్న బిడ్డను చూడకుండా నా ప్రాణం తీయమన్నాడు, నా జీవనం తీయమన్నాడు. కాటి లోపల నన్ను కాలబెట్టినట్టయితే నా ప్రాణం పోతుంది, నా జీవనం పోతుంది అని అమ్మవారు కలకల కన్నీరు తీసుకుంటా నా భర్త అటువంటి ఒక్క నన్ను అనుమానించినాక ఏ బ్రతుకుంది ఎందుకు? నేను భర్తతోని భాగ్యం అనుకున్నా, తోని మోక్షం అనుకున్నా, సిరితోని సింగారం అనుకున్నాము, వెనక సరసమైన గాని ముత్తైతనం పోదనుకున్నా. అన్నల రాజ్యం అడవి రాజ్యం అంటారు, కొడుకుల రాజ్యం కొండ రాజ్యం అంటారు, చేసుకున్న భర్త రాజ్యం ఉంటేనే ఆడవాళ్లకు సమారాజ్యం అంటారా అని ఉత్తరాలు పట్టుకున్న వారి కన్న తల్లి అటువంటి ఒక్క సరస్వతి, మరి అటువంటి ఒక్క లక్ష్మీదేవి తడిబెడి తానారు పోతామా అని అమ్మవారికి పార్వతీదేవికైనా గాని జాలారి బండలు వెల్లిల్లి సల్లిల్లి ఏకం చేసి స్నానాలు పోయబట్టే ఓ దేవుడా,
యొక్క ఐదుగురు ముచ్చి ఒలకంగా ఒడవాల బియ్యం పోతామని ఆ ఇద్దరు వాళ్ళు ఆ ఐదుగురు ముత్తైదులు వెళ్తున్నారు. ఐదుగురు ముత్తైదులకి వచ్చి ఒడవాల బియ్యం పోయాలి. డప్పు